చాలా స్లోగా అవుతుంది కదా. తమ్ముడు కొద్దిగా ఆగితే నేను ఫోటో తీసుకో. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రావటం జరిగింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క విజయం కోసం వచ్చాం. ఎందుకంటే ఈ రోజున విజ్ఞత కలిగినటువంటి పట్టభద్రులు కనుక వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల విధ్వంసాలకి గురైంది. ఆ పరిస్థితులు జరుగుతున్నటువంటి మొట్టమొదటగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి ఫస్ట్ ఎలక్షన్ కనుక అందరూ కూడా విజ్ఞతతో వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనే మా యొక్క రిక్వెస్ట్. ఏది మంచి ప్రభుత్వం అయితే ఏ నాయకత్వం బాగుంటే ఈ రాష్ట్రాన్ని సురక్షంగా పరిపాలించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల ప్రజలపైన ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున మన ఒక ఉభయ గోదావరి జిల్లాలో 3,15,000 పైచీలకు ఉన్నటువంటి ఓటర్స్ ఏదైతే ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో దాంట్లో అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటిది పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో అందరూ వెళ్ళాలి. మన తరఫున వాళ్ళ గలం వినిపించాలన్నటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కనుక దీంట్లో అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా దీనిగా జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో అందరూ కూడా పాల్గొని ఓటర్స్ అంతా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.